ఇలాగే ఒక కుటుంబంలో ప్రతిరోజు చక్కటి ఇల్లే, ప్రతిరోజు ఆ ఇంట్లో సాయంత్రం 6 అయితే ఇంట్లో ఉండలేరు. ఒకటే ఒక ఆర్తధ్వని, ఒకటే ఏడుపు వినపడతా ఉంటుంది, ఒకటే భయంకరమైన పరిస్థితులు. అలాంటి పరిస్థితులు ఉంటే ఇంట్లో నెమ్మదిగా ఉండలేక 6 అయితే రోడ్డు మీదకి వచ్చి మంచాలు వేసుకొని రోడ్డు మీదే వాళ్ళు డేరాలు దోమల తెరలు కట్టుకొని పడుకునేవాళ్ళు. మళ్ళీ తెల్లారి మామూలుగానే ఉండేది. అన్ని చోట్లకు వెళ్ళారు, ఎక్కడెక్కడికో వెళ్ళి ఏదేదో మంత్రాలు చేసేవాళ్ళని, వాళ్ళని కూడా తీసుకొచ్చి పూజలు చేయించి ఎన్ని చేసినా కానీ ఆ పరిస్థితుల నుంచి విడుదల కలగల. తర్వాత ఒక రోజున ఇంటి పక్కన వాళ్ళు ఎవరు చెప్తే ఒక సేవకుడి దగ్గరికి వెళ్ళి అక్కడికి ప్రార్థన చేయించుకొని, అయ్యా మా ఇంటికి వచ్చి ఒకసారి ప్రార్థన చేయండి. ఆయన ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉండగా ఒక స్వరం వినబడుతుందంట, ఏడుపు, పిల్లల ఆర్తధ్వని, పిల్లల ఆర్తనాదం వినబడుతుంది. వెంటనే బయటకు వచ్చి, మీరు ఇంట్లో ఎందుకని నెమ్మది ఉండలేదు, ఏం జరిగిందంటే, ఏమోనయ్యా సాయంత్రం 6 అయితే చాలు భయం, ఇక మేము ఇక్కడ ఉండలేం, ఎక్కడ రోడ్డు మీద, నడి రోడ్డు మీద మా మంచాలు వేసుకొని ఆ దోమల తెరలు కట్టుకొని అక్కడే పడుకొని వాళ్ళు తెల్లారి మామూలుగా వచ్చేస్తుంటాం. వర్షమైనా సరే మేము బయటే ఉంటాం కానీ ఇంట్లోకి రాలేం.